నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాసమ్ ఛానల్. రేపు శ్రీరామనవమి అండి. శ్రీరామనవమికి ఏం స్పెషల్? వడపప్పు పానకం. ఇది ఎలా చేయాలో అందరికీ తెలియదు కాబట్టి చూపిస్తున్నానండి. పప్పు చిన్న కప్పులోకి తీసుకున్నానండి. అది ఒక 4 hours నానబెట్టాలి. నానితే బాగా మెత్తగా ఉంటుందండి. బెల్లము ఒక కప్పుకు తీసుకున్నాను. బెల్లం కూడా నానాలండి బాగా. 4 hours 2 hours అయినా పర్లేదు, బెల్లం బాగా కరిగిపోతుంది. ఆ లోపల మనము మిరియాలు ఒక 10, ఏలకులు ఒలిచి పెట్టుకున్నానండి. ఒక 5 తీసుకున్నాను. ఇది బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. రోట్లో మిక్సీలో మెదగదు కాబట్టి చిన్న రోల్లో తీసుకున్నాం. బెల్లము బాగా కరిగింది. దాన్ని ఇలా వడగట్టుకోవాలండి. ఒక్కొక్కసారికి బెల్లంలో చెత్త అవి ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టి పెట్టుకోవాలి. మనము ఆల్రెడీ దంచి పెట్టుకున్నాము కదా మిరియాలు, ఏలకుల పొడి, అది దీనిలో వేసుకోవాలండి. శొంఠి వేస్తే బాగుంటుంది. వద్దన్నోళ్ళు స్కిప్ చేయొచ్చండి. కీరకాయ, క్యారెట్ అండి బాగా పీల్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇది తురిమి పెట్టుకోవాలండి. తురిమి పెట్టుకుని కొద్దిగా కీరకాయ, క్యారెట్ ఈ పప్పులో వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి కూడానండి, పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను. మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేదన్నా స్కిప్ చేయొచ్చు. మామిడికాయ అండి, మామిడికాయ కూడా తురిమి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి తురిమితే రాలేదు, అది సన్నగా కొంచెము కట్ చేశాను. తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. అంటే నచ్చింది వేసుకోవచ్చు. కొందరికి మామిడికాయ నచ్చదు దీనిలో వేస్తే, కానీ బాగుంటుంది వేసుకుంటే. ఇలా చేసి మనము దేవునికి నైవేద్యం పెట్టడమేనండి. కీరకాయ, క్యారెట్, మామిడికాయ ఇవి వేస్తే బాగుంటుంది. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇంతేనండి వడపప్పు పానకం. ఇది దేవునికి నైవేద్యము పెట్టడం. వేరే వంటల కన్నా శ్రీరామనవమికి ఈ 2 పెడతామండి. వడపప్పు